Hello everyone, this is Marty Sai, yours lovely Sai. Welcome to our weekly news. February 15th, పరినిర్వాణ డే. దీన్ని మ్యాక్సిమం బుద్ధిస్ట్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు అనమాట. ఈ డే వాళ్ళకి సంబంధించింది. అండ్ మాంక్స్ వాళ్ళ బిజినెస్ కి బుద్ధిజాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే డే అనమాట. సింగిల్స్ అవేర్నెస్ డే. వావ్ గైస్, సింగిల్స్ ఇది మీకోసం. ఇది 2001లో ప్రెస్టిన్ బేస్ హై స్కూల్లో వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. దీన్ని యాక్చువల్ గా సాడ్ గా ఫీల్ అయ్యే పర్సన్స్ ఎవరైతే సింగిల్ గా ఉంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ సింగిల్ గా ఉంటే మంచి హ్యాపీనెస్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే వ్యాలంటైన్స్ డే తర్వాత సింగిల్ గా ఉంటున్నారో, రిజెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, నాకు అసలు ఎవరో దురాబాబు అని ఫీల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సాడ్ గా ఫీల్ అవ్వకుండా ఫుల్ గా ఎంజాయ్ చేసే రోజు అనమాట. సో సింగిల్స్ యూ హ్యావ్ టు సెలబ్రేట్. వరల్డ్ హిప్పో డే. మాక్సిమం ఈ వరల్డ్ లో 2 types ఆఫ్ హిప్పోస్ ఉన్నాయంట. అవేంటో తెలుసా? బాక్స్ స్టాండర్డ్ హిప్పోపోటమస్ అండ్ స్మాలర్ పిగ్మీ హిప్పోపోటమస్. మాక్సిమం ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం తెలుసా? జాంబియా అండ్ టాంజియా దేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఏంటంటే ఇవి త్వరగా అంతరించిపోతున్నాయి అన్న విషయం మీద ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈ డేని క్రియేట్ చేశారు అనమాట. నేషనల్ బ్లాక్ గోల్డ్ మ్యాజిక్ డే. ఈ డేని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? షాక్వా థామస్ అనే పర్సన్ 2019లో ఏప్రిల్లో క్రియేట్ చేశారు అనమాట. సో ఫిబ్రవరి 15న ఇది సెలబ్రేట్ చేసుకోవాలని ఆ టైంలో రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ నౌడేస్ అందం అంటే జస్ట్ ఏ కలర్ అనుకుంటున్నారు అబ్బా అందరూ. అండ్ నాట్ ఓన్లీ కలర్, మనకి మెయిన్లీ కలర్ కాదు, ముఖ్యమైనది బ్యూటీ ఫ్రమ్ ద హార్ట్. 2013లో కాషాన్ థామ్సన్ అఫీషియల్ గా న్యూయార్క్ సిటీలో దీన్ని పాపులర్ చేసి సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సో బ్యూటీ ఫ్రమ్ స్కిన్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ థింగ్ అబ్బా. బ్యూటీ ఫ్రమ్ హార్ట్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వీ షుడ్ నో. ఏంటంటే జనాలు వాళ్ళ బ్యూటీ వాళ్ళు చూపించుకుంటే సరిపోదు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా అయితే చూపిస్తారో వాటి నుంచి వచ్చే బ్యూటీయే హార్ట్ నుంచి వచ్చే బ్యూటీ అంటారు. ఫిబ్రవరి 16 ఇది 1800 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. ఏంటంటే ఆ టైంలో ఆల్మండ్ ట్రీని పెంచి సక్సెస్ఫుల్ గా ఆల్మండ్స్ ని పండించడం అనేది కాలిఫోర్నియాలో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ ఆల్మండ్స్ అనేది ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి అని ఒక బైబుల్లో కూడా మనకి ఉందన్నమాట. సో మాక్సిమం మీ ఫ్రెండ్స్ కి ఆర్ ఫ్యామిలీస్ కి వాళ్ళ బర్త్డేస్ ఆర్ సెలబ్రేషన్స్ ఏదో ఉంటుంది కదా, ఆ టైంలో మీరు గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఇన్నోవేషన్ డే. ఇన్నోవేషన్ అంటే ఇప్పటిదాకా లేని దాన్ని మనం క్రియేట్ చేయడం అనమాట. ప్రజల్లో స్ఫూర్తి తీసుకురావడానికి అండ్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ పెంచడానికి ఈ డేని స్టార్ట్ చేశారు అనమాట. సో అలాంటి ఇన్నోవేషన్ మన బాహుబలి, అవతార్ అండ్ ఇమాజినేషన్ ఉంటాయి. అలాంటివే మనం ఇన్నోవేషన్ అంటాం అనమాట. మీరు మీ లైఫ్ లో ఏమి ఇన్నోవేట్ చేస్తుంటారు అనేది కామెంట్ చేయండి, చూద్దాం. వరల్డ్ వేల్ డే. 1980s టైంలో వాళ్ళు ఈ డేని క్రియేట్ చేశారనమాట. అండ్ వాటి గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇవి అంతరించిపోతున్నాయని స్థితిలో ఉన్నాయని అందుకని వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేస్తుంటారు అనమాట. సో ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, అంతరించిపోతున్న ఈ వేల్స్ ని అందరికీ కూడా తెలియజేయాలనేది అలా ఉద్దేశం. టీచింగ్ వీక్. మాక్సిమం ఇది వీక్ అంతా ఉందన్నమాట. సో ఈ డేని గ్రూప్ ఆఫ్ టీచర్స్ సెలబ్రేట్ చేయడం మొదలు పెడతారు. అండ్ ఇది ఫారెన్ కల్చర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రపంచం అంతా ఇది వ్యాపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వీక్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో మ్యాక్స్ ఈ టైంలో టీచర్స్ చేసే పని ఏంటో తెలుసా? హాస్టల్ షేరింగ్ ఈవెంట్, సెలబ్రేట్ ఆన్ సోషల్ మీడియా, వాలంటీర్ యువర్ టైం, డొనేట్ స్కూల్ సప్లయర్స్, క్రియేట్ ఏ థ్యాంక్ యూ వీడియో, ఈ పనులన్నీ చేస్తుంటారు అనమాట. ఫిబ్రవరి 17 తాజ్ మహోత్సవ్. ఈ టైంలో ఇయర్లీ ఒక 10 days ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట తాజ్ మహల్ దగ్గర. మొఘల్ అండ్ నవాబ్ స్టైల్స్ లో వాళ్ళ పండగని సెలబ్రేట్ చేస్తుంటారు అనమాట. సో ఈ ఈవెంట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ లో మన తాజ్ మహల్ దగ్గర జరుగుతుంటది. అండ్ ఇది 18-19 శతాబ్దం నుంచి సెలబ్రేట్ చేస్తారని మనకు తెలిసింది అనమాట. నేషనల్ ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ డే. 2004 టైంలో న్యూజిలాండ్ లో స్టార్ట్ చేశారన్నమాట. జస్ట్ జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. నేషనల్ పబ్లిక్ సైన్స్ డే. 30 సంవత్సరాల నుంచి నేషనల్ పబ్లిక్ సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ టైంలో సైన్స్ గురించి జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ డేని క్రియేట్ చేశారు. కొసోవో ఇండిపెండెన్స్ డే. యాక్చువల్ గా యుగోస్లేవియాలో కలిసి ఉండేది ఈ కొసోవో అనేది. సో 1998లో ఒక వార్ వల్ల యుగోస్లేవియా అండ్ కొసోవో అనేది విడిపోయింది. అప్పటి నుంచి ఈ కొసోవో వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారు అనమాట. గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డే. సో ఇది 17 ఫిబ్రవరి 2023 నుంచి స్టార్ట్ అయింది అనమాట. జమైకాలో ఫిబ్రవరి 17, 2023లో స్టార్ట్ అయింది. సో ఈ డే లో ఏంటంటే టూరిజం గురించి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ వర్క్ షాప్స్ ఉంటాయి అండ్ సపోర్ట్ లోకల్ టూరిజం ఉంటుంది. ఫిబ్రవరి 18 థంబ్ అప్రిషియేషన్ డే. థంబ్ అప్రిషియేషన్ డే అనేది 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టారు అనమాట. హెర్లార్డ్ విలియమ్స్ అనే పర్సన్ ఒక టాస్క్ అనేది ఇస్తున్నాడు. అదేంటంటే మీ యొక్క థంబ్ ని యూజ్ చేయకుండా పనులు చేసు. థంబ్ లేకుండా అప్రిషియేషన్ చేయగలమా? లేదు, కష్టం. అండ్ ఛాలెంజ్ చేయగలమా? కష్టం. సో మీరు మీ థంబ్ ని యూజ్ చేయకుండా పనులు చేయండి.
సో నేను మీకు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి తన తమ్ని త్యాగం చేసినట్టు ఈ రోజు మీ తమ్ని మీకోసం త్యాగం చేసి చూడండి. సో అందుకోసం నేను మీకు ఒక 3 టాస్క్ ఇస్తాను. మీ షర్ట్ బటన్ ని టర్మ్ లేకుండా వేసుకోవడం ట్రై చేయండి. రెండోది పెన్ తో రాయడం లేకుండా చేయండి. మూడోది వాటర్ బాటిల్ క్యాప్ టర్మ్ లేకుండా ఓపెన్ చేయండి, ట్రై చేయండి. సో ఈ 3 పనులు చేసిన తర్వాత మీరు మీ ఉద్దేశం ఏంటనేది కింద కామెంట్ లో రాయండి, నేను చూస్తా. నేషనల్ డ్రింక్ వైన్ డే. మనకి ఈ డ్రింక్ అనేది మితంగా ఉన్నంత కాలం చాలా మంచిది, ఇంకా అలవాటు చేసుకోకపోవడం ఇంకా మంచిది. కానీ అమితమైతే మాత్రం ఈ ప్రాణాన్ని హరించి వేస్తుంది. సో డోంట్ డ్రింక్. ఇఫ్ యూ డ్రింక్ జస్ట్ ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ ఉంది. నేషనల్ డ్రింక్స్ వైన్ డే ఇది 2007లో లార్డ్ ఎంసీ కల్లా అనే అతను కనిపెట్టాడు అనమాట. అండ్ ఇది 8,000 ఏళ్ల చరిత్ర నాటి ఈ మేకర్స్ ఎంత కష్టం ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజుని సెలబ్రేట్ చేస్తుంటారు అనమాట. ఉన్న మందులో కల్లా వైన్ అనేది ఒక అరుదైన మరియు పురాతనమైన విద్యం అనమాట. సో ముఖ్యంగా వైన్ తక్కువ మోతాదులో తీసుకొని ఉంటే హెల్త్ కి మంచిది. స్టార్టింగ్ లో చెప్పినట్టు టైప్ 2 డయాబెటీస్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి, బట్ తక్కువగా లిమిటెడ్ గా తీసుకుంటే చాలా మంచిది. చాలా తక్కువగా లిమిటెడ్ గా తీసుకుంటే ఈ ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి. శివాజీ మహారాజ్ ని శివాజీ అని పిలిస్తే మహారాష్ట్ర వాళ్ళు అస్సలు ఊరుకోరు. నాట్ ఓన్లీ మహారాష్ట్ర, ఇండియా వైడ్ గా ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఎందుకంటే ఆయన వార్ లో ఉన్న స్ట్రాటజీస్, ఆయనతో ఉన్న సైన్యం, ప్రతి ఒక్కరి కూడా ఒక కథ ఉంది. ఒకానొక టైంలో ఆయనకి సైన్యం తక్కువైనప్పటికీ కూడా ఎదురులేని మొఘల్ సైన్యం పైన తిరగబడి వారిపై గెలిచి మరాఠా ఎంపైర్ ని స్థాపించిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ గారు. ఆయన యుద్ధంలోనే కాదు, ప్రజలపైన ఉన్న శ్రేయస్సు కూడా అలాంటిదే. ఆయన ఒక గొప్ప మహారాజు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత ఆలోచిస్తుంటే అంతలా మన మైండ్ లో పాతుకుపోతుండే ఆయన కథ. సో జై భవానీ, జై ఛత్రపతి శివాజీ మహారాజ్. నేషనల్ అరేబియన్ హార్స్ డే 2021లో ఈ డేని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారన్నమాట. అరేబియన్ హార్స్ అనేది ఓల్డ్ హార్స్ బ్రీడ్. టైంలో దానిపైన రైడ్ కి వెళ్తారు చాలా మంది, అండ్ అలాగే పార్టీస్ లో సెలబ్రేట్ చేసుకుంటారు వాటిని తీసుకొచ్చి. ఇది ఫారెన్ లో మంచి కల్చర్ అనమాట. ఇంటర్నేషనల్ టగ్ ఆఫ్ వార్ డే. గాయ్స్, ఎంత మంది ఈ గేమ్ ఆడి ఉంటారు? ఇంట్రెస్ట్ గేమ్ అనమాట ఇది. 2 గ్రూప్స్ ఆపోజిట్ లో తాడు లాగుతూ ఉంటారు. సో అది ఒక వార్ లాగా ఉంటుంది, అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అండ్ ఒకరినొకరు లాక్కునేటప్పుడు ఒకవేళ ఒక్కరి కాలు స్లిప్ అయినా ఆ గ్రూప్ అంతా ముందుకు పడిపోతుంది. నేషనల్ ఎయిర్పోర్ట్ డే ఫిబ్రవరి 21లో ఈ డేని సెలబ్రేట్ చేశారు అనమాట. వైల్డ్ ఫ్లోరిడా ఎయిర్పోర్ట్స్ వాళ్ళు అయితే ఈ టైంలో ఈ ఎయిర్పోర్ట్స్ ని రైడ్ చేస్తుంటారు. అండ్ ఇది చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది, అండ్ రైడ్ చేయడానికి చాలా ఉత్సాహం కూడా చూపిస్తుంటారు అక్కడ. ఫిబ్రవరి 20 స్టేట్హుడ్ డే ఫర్ అరుణాచల్ ప్రదేశ్. సుమారు 1972 వరకు అరుణాచల్ ని NEFA నార్త్ ఈస్ట్ ఫ్రంటైన్ ఏజెన్సీ అనేవారు అనమాట. అయితే 1972లో యూనియన్ టెరిటరీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు న్యూ నేమ్ అనేది వచ్చింది, అరుణాచల్ ప్రదేశ్ అని పెట్టారు. నేషనల్ లవ్ యువర్ పెట్ డే. డాగ్ ని పెట్ గా పెంచుకునే వాళ్ళు ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి? మా ఇంట్లో కూడా పాండాగాడు ఉన్నాడు. యాక్చువల్లీ వాడికి ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే వాడి తోక సేమ్ పాండాకు ఉన్నట్టుగా గుండ్రంగా చిన్నగా ఉంటుంది కదా. సో వాడికి పెద్ద తోక ఉంటుంది, ఉన్న తోకని ఊపుతాడు, అందుకని వాడికి పాండా అని పెట్టాడు. అండ్ వాడు నేను ఇంటికి రాగానే ఆ చిన్న తోక ఊపుకుంటూనే నా దగ్గరికి వస్తాడు. నేను తినందే దగ్గర తీసుకోను అంటే అది ఖచ్చితంగా తిని అప్పుడు నా దగ్గరికి వస్తాడు. సో అంత ప్రేమ ఉంటుంది మనం అంటే. ఈవెన్ డాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక 10 minutes వాటితో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ డాగ్ నచ్చకుండా ఉండదు. వాటిని వదిలి అసలే ఉండలేరు మీరు, అంత ప్రేమగా ఉంటాయి. అండ్ కుక్కకున్న విశ్వాసం ఇంకా ఏ జంతువుకి లేదు, మనుషులకి లేదు. సో స్పెండ్ ఏ టైమ్ విత్ యువర్ డాగ్. గుర్తే ట్రైన్ చేయడానికి ప్రయత్నించండి, అండ్ అవి మీతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయి. నేషనల్ లీడర్షిప్ డే. జాన్ సి మ్యాక్స్వెల్ 2021లో లీడర్షిప్ వాల్యూస్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ డేని స్టార్ట్ చేశారు. సో ఈ టైంలో మ్యాక్స్ మీ లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉపయోగపడతాయి అనే విషయం పైన ఈ రోజుని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారన్నమాట. సో ఈ రోజుని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారన్నమాట. ఏంటంటే ఈ టైంలో మీ యొక్క లీడర్ క్వాలిటీస్ అనేది మెరుగుపరుస్తారు. ఇంట్రడ్యూస్ ఏ గర్ల్ టు ఇంజనీరింగ్ డే. వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. 2000లో 2000 సంవత్సరం టైంలో గర్ల్స్ ని మ్యాథ్స్ ఎడ్యుకేషన్ లో దింపడానికి చాలా ఆలోచిస్తారు పెద్దవాళ్ళు. ఏంటంటే పెళ్లి చేసి పంపించేద్దాం అనే ఉద్దేశంతో ఉంటారు. సో ఆ టైంలో US వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ కనీసం ఒక అమ్మాయినైనా ఇంజనీరింగ్ చదివించాలనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. సో అది కాస్త ఈ టైంలో ఎవరో ఒకరు కంపల్సరీ ఒక అమ్మాయిని ఇంజనీరింగ్ అనే ఎడ్యుకేషన్ లో జాయిన్ చేయడం అనేది మొదలు పెట్టడం స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఈ డేని సెలబ్రేట్ చేస్తాం.
ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. 1999లో UNESCO యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. ఈ డేట్ వాళ్ళు వాళ్ళ మదర్ టంగ్ ని సెలబ్రేట్ చేయడం, అందరికి చెప్పడం అనేది చేయడానికి కోసమే ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. యూకాన్ హెరిటేజ్ డే 1976లో ఇది యూకాన్ హిస్టారికల్ అండ్ మ్యూజియం అసోసియేషన్ వాళ్ళు YHMA వాళ్ళు ఈవెంట్ ని స్టార్ట్ చేశారు అనమాట. సో కెనడాలో మనకి ఈ టైంలో ఒక లైట్స్ అనేది వస్తాయి నైట్ పూట. సో ఆ లైట్స్ చూస్తూ వీళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. వరల్డ్ కేర్ డే. మన ఇంట్లో పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా రేర్ అనమాట. ఎందుకంటే మనకుండే సమస్యలు మనకున్నాయి. నవ్వే డేస్ మనకి ఆదాయం కేవలం 10% అయితే మన ఖర్చులు 50% ఉంటాయి. సో ఈ కేసెస్ లో మనం సంపాదన చూపించగలమే తప్ప పిల్లల పైన టైం స్పెండ్ చేయడం. సో ఆ కేసెస్ లో అనేది పిల్లలు కూడా తప్పుదారి తీసుకుంటూ ఉంటారు అండ్ సరైన పద్ధతిలో పెరగలేదు. సో ఏంటంటే మాక్సిమం వీళ్ళ కోసం మీరు వాళ్ళ కేరింగ్ గా ఉండాలి అండ్ వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వరల్డ్ కేర్ డే అనేది మొదలు పెట్టారు అనమాట. అట్లీస్ట్ ఈ ఒక్కరోజైనా మీరు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయండి. సింప్లాట్ గేమ్. జిఆర్ సింప్లాట్ అనే పర్సన్ జిఆర్ సింప్లాట్ కంపెనీకి ఓనర్ అనమాట. సో ఈ కంపెనీ ఈ డేని క్రియేట్ చేసింది అండ్ ఈ టైంలో ఈ ఈవెంట్ని మ్యాక్సిమం చాలా వరకు హై స్కూల్స్లో కనీసం ఒక 2000 అథ్లెటిక్స్ ని తీసుకుంటారు అన్నమాట. ఇది US, కెనడా, న్యూజిలాండ్ నుంచి ప్రతి స్టూడెంట్ వస్తూ ఉంటారు అండ్ ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇది ICCU డాంపెంట్లో సెలబ్రేట్ చేస్తుంటారు అనమాట. ఫిబ్రవరి 22 శ్రీ రామదాస్ నవమి. మన సామ్రాట్ అయిన రామదాస్ మన హిందూయిజంలో పోయేట్ అనమాట. ఆయన మన ఫిజికల్ స్ట్రెంత్ ని అండ్ అలాగే నాలెడ్జ్ ని బిలీవ్ చేస్తుంటారు అనమాట. అండ్ ఆయన సోషల్ అండ్ మోరల్ ట్రాన్స్మిషన్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. వరల్డ్ థింకింగ్ డే. ఇయర్లీ వన్స్ అమ్మాయిలను గైడ్ చేయడానికి అండ్ ఫీమేల్ స్క్వాడ్ లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ డే ని క్రియేట్ చేశారు అనమాట. సో లాస్ట్ టైం మేల్ స్క్వాడ్ డే అనేది వచ్చింది. సో ఈ టైం ఏంటంటే ఫీమేల్ స్క్వాడ్ డే ని వరల్డ్ థింకింగ్ డే గా మార్చారు. సో ఏంటంటే ఈ ఫీమేల్ స్క్వాడ్స్ ఎలా థింక్ చేయగలరు, వాళ్ళ థింకింగ్ యొక్క నాలెడ్జ్ ని టెస్ట్ చేయడం అనేది ఈ డే సెలబ్రేషన్. మేక్ మైండ్ చాక్లెట్. మేక్ మైండ్ చాక్లెట్ ఛాంపియన్ అనేది ఇప్పుడు 2022 నుంచి బిగిన్ అయింది. ఏంటంటే ఈ రోజున సెలబ్రేట్ చేస్తారు. ఇది లాంచ్ చేసింది ఎవరంటే కొలంబస్ హౌస్ ర్యాబిట్ సొసైటీ అనమాట. సో ఈ టైంలో ర్యాబిట్ లాంటి ఒక చాక్లెట్ ని క్రియేట్ చేసి వాటితో సెలబ్రేట్ చేస్తుంటారు. గాయ్స్ విన్నారు కదా, ఇవన్నీ కూడా ఈ వీక్ న్యూస్ అనమాట. సో మీరందరూ కూడా సపోర్ట్ చేసి నా ఛానల్ని పబ్లిష్ చేయండి అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో దానివల్ల ఎంతమందికి రీచ్ అవుతుంది చెప్పండి. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ సాయి. బాయ్.